ఏంటంటే అమ్మాయిల అమ్మా నాన్నలకు అత్యాశ ఎక్కువైపోయింది. మెయిన్ ఏంటంటే అత్యాశ ఏంటంటే డబ్బు, ప్రాపర్టీస్. మరి అబ్బాయిల అమ్మా నాన్నల జేబులు కొట్టుకొస్తున్నారు అనుకుంటున్నారో, బ్యాంకీలు కన్నాలు వేస్తున్నారు అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ పొలంలో దున్నుతున్నారు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ఉంటున్నాం, అమెరికాలో ఉంటున్నాం అంటే సొంతంగా ఇళ్లు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, లగ్జరీ లైఫ్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, లక్షల్లో శాలరీలు ఉన్నాయా? మరి ఇవన్నీ చేసుకుంటున్నారు, బానే ఉంది. వీళ్ళిద్దరు బెడ్రూమ్ లో ఫేడ్ అవుట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు? 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే బెడ్రూమ్ లో ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇక్కడ ఇద్దరు అవుతున్నారు, అటు అమ్మాయే కాదు ఇటు అబ్బాయే కాదు. ఫస్ట్ పిల్లలు పుడతలేదు అమ్మాయిలకి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్లే గానీ, తిరుగుతున్న పొల్యూషన్సే గానీ, తీసుకుంటున్న టెన్షన్సే గానీ, దేనికైనా గానీ మెయిన్ అమ్మాయిలలో పిల్లల విషయంలో ఫేడ్ అవుట్ అవుతున్నారు. పిల్లలు పుడతలేదు. ఇంక వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేస్తారు? ఆస్తులకి పిల్లల్ని కంటారా? జాబులకి కాపురాలు చేస్తారా? వీళ్ళు అబ్బాయి కదా వీళ్ళకి ముఖ్యం.